ఉంటే ఓడిపోతారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, నాకు ప్రజలకి ఇదే ప్రెసిడెంట్ ఫోరం టైప్లో ఇది ప్రజాస్వామ్యంగా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటేనే ముఖ్యమంత్రి అయ్యానని అనుకోవట్లేదు ఆయన. నేను ముఖ్యమంత్రి అవ్వాలంటే వాళ్ళ అంటే అలా కాదు, నేను ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు అనుకుంటాడు. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ప్రజాస్వామ్యం గురించి మానేసి నేను ఎలక్ట్ అయితేనే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారనే పరిస్థితిలోకి వచ్చాడు. కాబట్టి ఈ పరిస్థితి అదో మీరు జగన్మోహన్ రెడ్డిని రివర్స్ అనే పదాన్ని మీరు ఏ రంగంలోనూ మర్చిపోకూడదు. అన్ని వ్యవస్థలను ఆయన రివర్సే. ఇప్పుడు మేము ఇందాక మీరు కంపేర్ చేశారు కేసీఆర్తో. కేసీఆర్ వ్యవస్థను బలహీనపరచలే, వ్యక్తులు బలపరిచాడు కేసీఆర్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను నాశనం చేశాడు, వ్యక్తులు నాశనం చేశాడు. ఇద్దరిని రెండు రకాలుగా అంటే ప్రత్యర్థి రాయలసీమ ఫ్యాక్షన్ మనస్తత్వంలో భయభ్రాంతులు చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, భయభ్రాంతులు చేయడం, బ్లాక్మెయిల్ చేయడం రెండు కనపడుతున్నాయి. పైగా ఇంకొక రకమైన వెయిటింగ్ చేయించి ఎలా బయట నుంచి పంపించే ఆనందం. అంటే అసలు రాజకీయంగా ఎవరికి గౌరవించాలి, అధికారికంగా ఎవరిని గౌరవించాలనే ఆలోచన లేదండి. సరిగ్గా ఏడాది క్రితం మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. అమెరికాలో చాలా పెద్ద హాస్పిటల్ చైన్ గ్రూప్ చైర్మన్ వచ్చాడు. ఆయనతో సీఎంతో లంచ్ అని చెప్పారు. ఈ బాబు వెళ్ళాడు, పెద్ద మనిషి. నెల్లూరులో సన్మానం జరిగింది. ఆ సన్మానం జరిగిన తర్వాత అమరావతి వెళ్ళాడు. ఆయన ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అడిగాడని ఈ రాష్ట్రానికి ఆయన ఎయిడ్ కూడా ఇచ్చాడు. ఒక 50 కోట్లు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సాయం చేశాడు. ఇది మన ఈఎంఆర్ఐ పెట్టిన కొత్తలో ఆయన ఆరోగ్యశ్రీకి సాయం చేశాడు. ఆయన అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ఏళ్లకు వచ్చాడు. వచ్చి పెద్ద గ్రూప్ ఆయన అమెరికాలో ఆయన హాస్పిటల్స్ తిరగడానికి ఫ్లైట్లు వెళ్తుంటాడు. ఆయన స్పెషల్ ఫ్లైట్. అలాంటి చైన్ గ్రూప్ నెల్లూరులో సన్మానం జరిగింది. ఆ సన్మానం జరిగినప్పుడే మన రామనారాయణ రెడ్డి గారి మీద వీళ్ళందరి మీద ఒక స్టోరీ వచ్చింది. వీళ్ళంతా కూలబడుకుంటున్నారని. ఆయన మొన్నాడు ముఖ్యమంత్రి గారితో డిన్నర్ లంచ్ అంతే వెళ్ళారు. సాయంత్రం 3 వరకు కూర్చోబెట్టారు, భోజనానికి పెరగలేదు. ధర్మదర్శనంలో లోపలికి పంపారు. ఆయన ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేని వెళ్ళిపోయాడు. అదే లాస్ట్. అంటే ఎంత పెద్ద గ్రూప్ అయినా సరే వీళ్ళ ముందు ఇలాగే ఉంటుంది. రైట్. గౌతమ్ గారు,